వెల్కమ్ టు టీవీ9 బడ్జెట్ స్పెషల్. బడ్జెట్ అనౌన్స్మెంట్స్లో ఎవరికి ఫేవర్ కానుంది, ఎవరికి భారం కానుంది, చాలామంది మాట్లాడుకుంటున్న మాట ఇది. కాకపోతే ఇందులో ముఖ్యంగా ఏ వస్తువులు తగ్గుతాయి, ఏ వస్తువులు పెరుగుతాయి, ఇది అందరికీ ఉన్న క్వశ్చన్. దీని గురించి మనం మాట్లాడే ముందు ముఖ్యంగా అసలు భారతదేశానికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏం జరుగుతుందనేది ఒకసారి ఆలోచిద్దాం. గతంలో మనకి దేశీయంగా తయారవుతున్న వస్తువులు వినియోగం ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాను రాను విదేశీ సంస్థల నుండి మనం దిగుమతి చేసుకునే వస్తువుల సంఖ్య భారీ ఎత్తున పెరిగింది. పొద్దున మనం వాడే టూత్పేస్ట్ దగ్గర నుండి రాత్రి మనం కప్పుకునే బెడ్షీట్ వరకు ఎవ్రీథింగ్ అన్నీ ఇంపోర్టెడ్, అన్ని ఫారిన్ కంపెనీలు. కానీ ఇలాంటి గ్లోబలైజేషన్ అయిన తర్వాత గ్లోబలైజేషన్లో ఉంటున్న మనం ట్యాక్సులు తగ్గకుండా, రేట్లు తగ్గకుండా ఏం చేయగలం? ఇది ప్రతి సంవత్సరం బడ్జెట్ ముందు అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్. బడ్జెట్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం రెగ్యులర్గా వాడే వస్తువులు ఏం తగ్గుతాయి, ఏం పెరుగుతాయి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం ఒకసారి గణాంకాలు కనుక గమనిస్తే దాదాపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో $67.3 బిలియన్ ఇంపోర్ట్స్ మనం చేసుకున్నాం. దీంట్లో సెమీ కండక్టర్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంకా ఇతరత్ర ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఉన్నాయి. అంటే కేవలం ఎలక్ట్రానిక్స్లో మాత్రమే మనం $67.3 బిలియన్ వర్త్ ఇంపోర్ట్ చేసుకున్నామంటే విదేశీ సంస్థలతో, విదేశాలతో మనం ఎంత లింక్ అయినాం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం కూడా చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. అందులో మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI స్కీమ్ అని ఒకటి తీసుకురావడంతో విదేశీ సంస్థలు కూడా శాంసంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నీ కూడా ఇండియాలోనే వాళ్ళు తయారీ చేసే వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి భారతదేశానికి ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టి దాదాపు 2-3 సంవత్సరాల నుండి కంట్రోల్లో ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనం వాడుతున్న సెల్ ఫోన్. ప్రతి ఒక్కరి చేతిలో ఒకటో రెండో ఖచ్చితంగా ఉంటున్న ఈ రోజుల్లో అసలు సెల్ ఫోన్లు ఎన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామనే డేటా ఒకసారి మనం చూద్దాం. 2014-2015 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో దాదాపు $8 బిలియన్ విలువైన సెల్ ఫోన్లు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే దగ్గర 60 నుండి 70 మిలియన్ యూనిట్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితి 2014-2015 ఆర్థిక సంవత్సరంలో ఉంది. కానీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేవలం 10-12 మిలియన్ యూనిట్స్, అంటే దాదాపు మనం అంతకుముందు చేసుకున్న దాంట్లో 5వ వంతుకు తగ్గిపోయింది. ఎందుకంటే ఇంపోర్ట్స్ మనకి ఒకవైపు తగ్గుతున్న పరిస్థితి ఎందుకు ముందుకు వస్తుందంటే ఇక్కడ దేశీయంగా తయారవుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ద్వారా తయారవుతున్న సెల్ ఫోన్ల వల్ల ఇంపోర్ట్ చేసుకునే సెల్ ఫోన్లు తగ్గాయి. దీనివల్ల దాదాపు $8 బిలియన్ విలువైన ఇంపోర్టు కేవలం మనం ఇంతకుముందున్న సెల్ ఫోన్ల ఇంపోర్ట్ని ప్రస్తుతం 1.5 బిలియన్ అంటే $1.5 బిలియన్ తగ్గించుకోగలిగాం. దీనివల్ల మనకి ఆల్మోస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్న సెల్ ఫోన్ ఏదైతే ప్రయారిటీలో ఉందో అది ప్రైస్ తగ్గడం జరిగింది. ఇదే కాకుండా మనకి విదేశీ మార్కెట్లతో కంపేర్ చేస్తే మన రూపాయి విలువ కూడా చాలా భారీ ఎత్తున ఈ మధ్యకాలంలో పడిపోతున్న పరిస్థితి. దాదాపు 86.5 పైసలు, 86.50 పైసల వరకు కూడా డాలర్కి అగైనెస్ట్గా రూపీ పడిపోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇంపోర్ట్స్ కనుక పెరిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశం ఏదైతే మేజర్ ఇంపోర్ట్స్ చేసుకుంటుందో అటు ఎలక్ట్రానిక్స్ కావచ్చు, క్రూడ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఈ 3 మేజర్ థింగ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి వీటి ప్రైజెస్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాం. అసలు ఏ వస్తువు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ బడ్జెట్లో ఎస్పెషల్లీ? ఎందుకంటే ఒకవైపు డాలర్కి అగైనెస్ట్గా రూపీ డిప్రిషియేట్ అవుతుంది, ఇంకోవైపు దేశీయంగా మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మరోవైపు మన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ అవుట్పుట్ తగ్గింది, సర్వీస్ సెక్టర్ తగ్గింది, GDP ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రభుత్వం రివైజ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఏ ధరలు పెరగబోతున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్యూయల్ ప్రైజెస్ మీద ఎక్సైజ్ డ్యూటీస్ గతంలో మనకి కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండడం వల్ల మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ పెంచితే ఖచ్చితంగా ఫ్యూయల్ ప్రైస్ పెరిగే అవకాశాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత గత బడ్జెట్లో సిన్ ట్యాక్స్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. అప్పుడు అందరూ అనుకున్నారు సిన్ ట్యాక్స్ ఏంటి అని. టొబాకో లాంటి అంటే
సిగరెట్లు కావచ్చు, మనం నమిలే చివబుల్ టొబాకో కావచ్చు, ఇట్లాంటి వాటి మీద మనకి ట్యాక్స్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో తీసుకొచ్చారు. అది ఈ సంవత్సరం మళ్ళీ పెంచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ట్యాక్స్ పెంచడం వల్ల దాని వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని కన్జంప్షన్ తగ్గిస్తారు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక మూడోది ముఖ్యమైనది బంగారం అండ్ ప్రిషియస్ మెటల్స్ అంటే మనం సిల్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రిషియస్ మెటల్స్ కిందకి వస్తాయి. కాబట్టి బంగారం అంతర్జాతీయ మార్కెట్లో రేటు పెరిగింది. మన దగ్గర ఒకవైపు డ్యూటీ తగ్గించినప్పటికి కూడా ఇంకా డిమాండ్ తగ్గకపోవడంతో ఈ బడ్జెట్లో బంగారం మీద మరింత ట్యాక్స్ పెంచే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే గోల్డ్ ఇంపోర్ట్స్ మీద ట్యాక్సేషన్ తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం ప్రభుత్వానికి కనిపించట్లేదు. ఇక నాలుగవది లగ్జరీ గూడ్స్. ఏదైతే విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న లగ్జరీ గూడ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హై అండ్ కార్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ట్యాక్స్ పెంచే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఇంపోర్టెడ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్స్లో టీవీలు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ధరలు పెరిగే అవకాశాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఎలక్ట్రానిక్ గూడ్స్ మనకి ఎప్పుడైతే అత్యధికంగా ఇంపోర్ట్స్లోకి చోటు తీసుకొస్తుందో దీన్ని బట్టి దేశీయంగా ఉన్న సంస్థల్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ప్రభుత్వం కఠినంగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే వీటన్నిటి మీద కూడా ఇంపోర్ట్ చేసుకునే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద ట్యాక్సెస్ పెంచే అవకాశాలు మనకు క్లియర్ కనిపిస్తున్నాయి. సో దట్ ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తోటి మరింత ప్రొడక్షన్ పెంచుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక ఐదో విషయం మనకి ఆల్కహాల్. జనరల్గా మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్న లిక్కర్ ఏదైతే ఉందో, బ్రాండీ, విస్కీ, బీర్, వైన్ ఏదైతే ఉందో వీటన్నిటి మీద కూడా మరింత ట్యాక్సెస్ పెంచే అవకాశాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం వినియోగంలో మనకి దేశీయ సంస్థల కన్నా అంతర్జాతీయ సంస్థల నుండి వస్తున్న లిక్కర్ ఏదైతే ఉందో ఆ సేల్స్ గత 2 సంవత్సరాల నుండి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఈ ఇంపోర్ట్ ఏదైతే చేసుకుంటున్నామో మద్యం, దాని మీద కూడా ట్యాక్సెస్ పెంచే ఛాన్సెస్ మనకి బడ్జెట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఆరవది రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన సోలార్ ప్యానెల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అంటే మనకి విదేశాల నుండి ఏదైతే మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వీటి వల్ల కూడా మనకి ఎక్కువగా అటు ఈవీ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి వాటిని తగ్గిస్తే ఆ ఇంపోర్ట్ని కనుక తగ్గించుకోగలిగితే ట్యాక్స్ పెంచుకోవడం ద్వారా దేశీయంగా తయారవుతున్న సోలార్ ప్యానెల్స్ కావచ్చు, ఈవీ వెహికల్స్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా మనం ఇక్కడ బూస్టప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఖచ్చితంగా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్సెస్ పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇకపోతే సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, ఇది ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మనకి బూస్టప్ చేయడానికి కోసం అని చెప్పి ఇటువైపు సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ మీద కూడా ట్యాక్సెస్ పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యమైనది ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్యాకేజ్ ఫుడ్స్. ఈ మధ్య కాలంలో ఇంట్లో వంట కన్నా బయట నుండి రెడీమేడ్ ఫుడ్ తీసుకొచ్చి కుక్ చేసుకోవడం ఎక్కువైంది. కాబట్టి ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్యాక్సెస్ కూడా ఈసారి ప్రభుత్వం బడ్జెట్లో పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక మనకి ఇంపార్టెంట్ అండ్ 9వ పాయింట్ హెల్త్ కేర్ అండ్ ఫార్మాసిటికల్స్లో ఏవైతే ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉంటాయో వాటి ధరలు కాస్త తగ్గిస్తూ మిగిలిన నాన్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్సెస్ పెరిగే అవకాశాలే ఈ బడ్జెట్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీసు చాలా వరకు కూడా ఈ నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్ మీద విపరీతమైన ప్రైజెస్ తోటి ఇండియాలో అమ్ముకుంటూ ఉన్నాయి. కాబట్టి వాటిని కర్బ్ చేయడానికి ప్రభుత్వం ఈ ట్యాక్సెస్ పెంచే ఛాన్సెస్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక ఏమేం తగ్గే అవకాశాలు ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. తగ్గే అవకాశాల్లో ఫస్ట్ది రెన్యూబుల్ ఎనర్జీ ప్రోడక్ట్స్ దేశీయంగా తయారవుతున్న వాటికి షాప్స్ క్రియేట్ చేసే అవకాశాలు, ఎస్పెషలీ మనకి సోలార్ ప్యానెల్స్ కావచ్చు, బ్యాటరీస్ కావచ్చు, మిగిలిన రెన్యూబుల్ ఎనర్జీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సోలార్ ఎకోసిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే గత బడ్జెట్లోనే మనకి ప్రైమ్ మినిస్టర్ సూర్య గారు అనే ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం, దాన్ని స్టేట్స్ని
ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రికమెండ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్విప్మెంట్ ఏదైతే దేశీయంగా తయారవుతుందో దాని మీద ట్యాక్సెస్ తగ్గే అవకాశాలు ఈ బడ్జెట్లో కనిపిస్తుంది. ఇకపోతే అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఈవీస్ మనకి ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నారో, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ కాకుండా కొత్తగా ఈ బడ్జెట్లో అలొకేషన్స్ చేసి వాటిని మరింత అఫోర్డబుల్గా తీసుకొచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక అగ్రికల్చర్ ఇన్పుట్స్, ఎస్పెషలీ ఫర్టిలైజర్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఫార్మ్ ఎక్విప్మెంట్ కావచ్చు, మనకి జనరల్గా జీడిపి కాంట్రిబ్యూషన్ గత 15 ఏళ్ల ముందు కనుక చూస్తే అగ్రికల్చర్ సెక్టార్ నుండి ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు సర్వీస్ సెక్టార్ నుండి ఎక్కువ ఉంది. రోజు రోజుకి అగ్రికల్చర్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ జీడిపికి, జాతీయ స్థూలోత్పత్తికి తగ్గుతూ వస్తుంది. దీన్ని మళ్ళీ మనం బూస్టప్ చేసుకుంటే తప్ప, మన ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక అయిన వ్యవసాయాన్ని మనం చక్కదిద్దుకుంటే తప్ప రాబోయే రోజుల్లో మనకి మనుగడ కష్టమని కూడా ప్రభుత్వం భావించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే అటు నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన షాప్స్ క్రియేట్ చేసినప్పటికీ ఈ బడ్జెట్లో కూడా అగ్రికల్చర్ సెక్టార్కి కాస్త పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఎస్పెషలీ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ సంబంధించిన సీడ్స్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటికి ఎస్పెషలీ ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్గా ఉన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావచ్చు, వీటన్నిటికీ షాప్స్ క్రియేట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక హెల్త్ కేర్ అండ్ మెడిసిన్స్ ఏవైతే ఇందాక మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద, నాన్ ఎసెన్షియల్ డ్రగ్స్ మీద రేట్స్ పెరుగుతాయని అనుకున్నామో, దేశీయంగా తయారవుతున్న ఎసెన్షియల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డయాబెటీస్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, క్యాన్సర్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటి మెడిసిన్స్ అన్నీ దేశీయంగా తయారవుతున్న వాటి మీద ట్యాక్సెస్ తగ్గే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇంపార్టెంట్ అండ్ 5వ పాయింట్ ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రియల్ ఎస్టేట్ ప్రైజెస్ విపరీతంగా పెరగడం వల్ల చాలామంది కొత్త ఇంటి కలని కలగానే వదిలేసి ఆ డబ్బుల్ని ఏవైతే వాళ్ళు దానికోసం దాచుకున్నారో వాటిని ఇతరత్ర ఖర్చులకి, ఎంటర్టైన్మెంట్కి, ఇలాంటి వాటికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మళ్ళీ అఫోర్డబుల్ హౌసింగ్ వైపుకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఇంట్రెస్ట్ సబ్ ఇంటర్వెన్షన్ ఇచ్చినా కూడా, అంటే 35 లక్షల కన్నా లోన్లు తక్కువ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రిబేట్ ఇచ్చినప్పటికి కూడా ఆ స్కీమ్ అయిపోవడంతో మళ్ళీ అలాంటి స్కీమ్ ఏదైనా అఫోర్డబుల్ హౌసింగ్కి తీసుకొస్తారా అనేది ఈ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దేశీయంగా తయారవుతున్న మొబైల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి కూడా ఇంకా షాప్స్ క్రియేట్ చేసి లోకల్లో ప్రొడక్షన్ని బూస్టప్ చేయడానికి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ సెక్టార్కి సంబంధించి కూడా ట్యాక్సెస్ తగ్గించే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అంటే దేశీయంగా తయారవుతున్న మొబైల్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్కి సంబంధించిన సంస్థలకి. ఎందుకంటే దీనికి ఆల్రెడీ ప్రొడక్షన్ లింక్డ్ స్కీమ్ అని పిఎల్ఐ స్కీమ్ ఆల్రెడీ ప్రభుత్వం పెట్టింది. కాబట్టి దీనికి మరింత కేటాయింపులు పెంచి దేశీయంగానే మన వస్తువులు మనం తయారు చేసుకునే పరిస్థితికి తీసుకెళ్లే ఛాన్సెస్, ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ బడ్జెట్లో ఉన్నాయి. తర్వాత 7వది ఇంకా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్. ఇప్పటివరకు విద్యారంగంలో ఎన్ని కేటాయింపులు జరిగినా కూడా ప్రపంచ దేశాలతోటి మనం పోటీపడి విద్యా వ్యవస్థని మనం ఫ్రంట్ లైనర్ కిందకి తీసుకెళ్ళలేకపోయాం. కానీ ఈ బడ్జెట్లో ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొత్తగా అలొకేషన్స్ కావచ్చు, ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్రియేట్ చేయడంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ట్యాక్సెస్ ఇవన్నీ కూడా తగ్గించే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఇప్పటివరకు మెట్రో ట్రైన్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం కొన్ని ట్యాక్స్ రిబేట్స్ ఇచ్చే ఛాన్సెస్ మనకి బడ్జెట్లో కనిపిస్తున్నాయి. ఇక టెక్స్టైల్ అండ్ అపెరల్, ఎప్పుడైతే మనకి బంగ్లాదేశ్ లాంటి కాంపిటీటివ్ కంట్రీ కొలాప్స్ అయిందో, గత 2024 సంవత్సరం కనుక మనం కంపేర్ చేస్తే చాలా వరకు ఆర్డర్లు వియత్నాం, బంగ్లాదేశ్ నుండి ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీకి వచ్చాయి. ఒకప్పుడు ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీ డోల్ డ్రమ్స్లో ఉండి లాభాల బాట పట్టలేకుండా ఇబ్బందులు ఏవైతే పడ్డారో ఆ ఇబ్బందుల నుండి బయటికి తీసుకురావడానికి టెక్స్టైల్ ఇండస్ట్రీకి కూడా ఏవైనా ఒక షాప్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక డేటా సర్వీసెస్లో కూడా ఇప్పటి వరకు మనకి ఏంటంటే మొత్తం డిజిటల్ ఎకానమీ అయిన తర్వాత మనం వాడుతున్న డిజిటల్ ఎకానమీ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అటు పిఓఎస్ మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాటిని దేశీయంగా తయారు చేసుకుంటే, అంటే డిజిటల్ ఎకానమీలో వాడబడుతున్న ఎలక్ట్రానిక్స్ ఏవైతున్నాయో వాటిని దేశీయంగా తయారు చేసుకోగలిగితే వాటికి కూడా షాప్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ మనకి చాలా క్లియర్ కనిపిస్తున్నాయి. ఈ వస్తువులన్నీ ఎందుకు తగ్గించాలి?
కొన్ని మాత్రం ఎందుకు పెంచాలి, దీనికి ప్రభుత్వం దగ్గరున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఇవన్నీ కనుక మనం చూస్తే ప్రభుత్వం ముందున్న ఛాలెంజెస్ ఫస్ట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం. ఎందుకంటే పప్పు దినుసుల దగ్గర నుండి ప్రతి ఒక్కటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఎడిబుల్ ఆయిల్స్ అంటే మనం వాడే వంట నూనెలు కావచ్చు, ఇవన్నీ విపరీతంగా పెరుగుతున్న టైంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఇంతకుముందు మనం అనుకున్న వస్తువుల ధరలు పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాల్సి వస్తుంది. తర్వాత డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్టప్ చేయాలి. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్టప్ చేయాలి అంటే దానికి సంబంధించి విదేశాల నుండి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని అన్నింటినీ తగ్గించి దేశీయంగా తయారవుతున్న వస్తువులకి ప్రాముఖ్యత ఇవ్వాలి. దీనివల్ల ఒకవైపు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, లోకల్గా సస్టైనబుల్ మోడల్ మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వం దీన్ని కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్లో ట్యాక్స్ రిలాక్సేషన్స్ ఇస్తే ఇక్కడ ఏదైతే ఇన్ఫ్లేషన్ని వీటన్నిటికీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అంటే కామన్ మ్యాన్ కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే బడ్జెట్లో ఈ ప్రైజెస్ పెంచడం తగ్గించడం అనేది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్లో నడ్డి విరుస్తారా, లేకపోతే అందరికీ ఒక మంచి రిలీఫ్ ఇస్తారా, కామన్ మ్యాన్ హ్యాపీగా ఉంటాడా, ఇవన్నీ కూడా రాబోయే 2 రోజుల్లో మనం చూడబోతున్నాం. చూస్తూనే ఉండండి టీవీ 9. దిస్ ఈజ్ సుకుమార్ సైనింగ్ ఆఫ్.